దానికి మనిషి దగ్గర అవడానికి కారణం జారత్వమే. జారత్వం పడినటువంటి వాడు దేవుని యొక్క రాజ్యానికి పాత్రుడు కాడని బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచిస్తున్నప్పుడు దైవ ప్రజలారా, నీతి కలిగి బతకాలి. నీతిలో మరొక శ్రేష్టమైన మాట, ఒక స్త్రీ పురుషుడికి అంటుకట్టబడిన తర్వాత, జత కట్టబడిన తర్వాత, వివాహం అయిన తర్వాత, సావైనా రేవైనా ఊపిరి పాపోయేంత వరకు, చివరి శ్వాస విడిచేంత వరకు ఆ భర్తతోనే కాపురం చేయాలి. పురుషుడైతే ఆ భార్యతోనే కాపురం చేయాలి. అది నీతి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి, రెండు చేతులు పోయి గట్టిగా చెప్దాము, హల్లెలూయా. అది నీతి. దాన్ని తప్పించి కనుక జీవితాన్ని కొనసాగిస్తే అది దుర్నీతి. దేవుని ఎదుట హేయకమైన క్రియను బైబిల్ కలిగిస్తూ ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం సరిచే విషయాన్ని బట్టి మనం గమనించి చూస్తే నీతి కలిగి బతకాలి. ఇందాక అన్ని వారు తెలియపరిచారు, ఇక్కడేదో కొన్ని ఆచారాలు ఉన్నాయట, ఇక్కడేదో కొన్ని పద్ధతులు ఉన్నాయట. ఇందులో ఆధ్యాత్మిక దృక్పథంతో మనం గమనించి చూస్తే దేవుడిని మాత్రమే మనం సేవించుదుముగాక. యెహోషువ పలికాడు, లోకంలో ఎన్ని రకాల ఆచారాలు ఉన్నాయో నాకు తెలియదు. నది అవతల అమోరీల దేవతలు సేవించిరే, వాడిని సేవిస్తాడో లేదో నాకు తెలియదు. నేను నా ఇంటి వారము యెహోవాని సేవిస్తాము. చెప్పకూడదా గట్టిగా ఒకసారి, హల్లెలూయా. ఒకటే నీతి, దేవుని మాత్రమే సేవిస్తాము. ఈ లోకానికి తలవంశము. ఈ నీతి దేవునికి ఇష్టమైన పని. న్యాయం కూడా మనకు కావాల్సిందే. ఏంటి న్యాయం? నీ కొరకు ప్రాణం